చంద్రరామ్ గారు మిమ్మల్ని అంటే మీతోటి ఇట్లా ప్రోగ్రామ్ అని ప్రోమో మేము రిలీజ్ చేయగానే చాలామంది నాకు పర్సనల్గాను అట్లాగే మా ఆఫీస్కి కాల్స్ వచ్చినాయి. అంటే మేము కోదండరామ్ గారితో సాలిడారిటీ ఎక్స్ప్రెస్ చేస్తాం అని చెప్పేసి ఆ కాల్స్ తీసుకునే క్రమంలో ఉన్నాం మనం. కోదండరామ్ గారు ఒక క్లియర్ ఇండికేషన్ అయితే ఉంది. గత ప్రభుత్వంలో పౌర హక్కుల ఉల్లంఘన జరిగింది అనేది. అదే సందర్భంలో కనీసం ప్రజలకి తమ అసంతృప్తిని చెప్పుకోవడానికి ధర్నా చౌక్ కూడా లేని పరిస్థితి చూసాం. మీకు సన్నిహితంగా మీతో సహచరుగా ఉన్నటువంటి పిఎల్ విశ్వేశ్వరరావు గారు దాని మీద కోర్టుకు వెళ్ళి కూడా హైకోర్టుకు వెళ్ళి మరి తీసుకొచ్చారు. అంటే ఒక చిన్న అంటే ధర్నా చౌక్ విషయంలోనే అంత పోరాటం చేయాల్సి వచ్చింది. దాన్ని మీరు అంటే మనం సాధించిన తెలంగాణ ఇదేనా అనే భావన ఎప్పుడన్నా కలిగిందా? భావన కలిగింది. అంటే ఇట్లా ఉంటుందని ఊహించుకోలేదు కదా. అంటే కనీసం ధర్నా చౌక్ కూడా లేని పరిస్థితి ఉంటుందని ఊహించలేదు. అప్పుడు ఇక ధర్నా చౌక్ నిలబడకపోతే మనకు నిరసన తెలిపే అధికారమే ఉండదు అని అప్పుడు పట్టుదలతో ఎంతమంది ధర్నా చౌక్ను వాడుకుంటారో అంతమంది చేత నిరసన వ్యక్తమయ్యేలా చూడాలి అని ఒక ప్రయత్నం చేసినాం. వాస్తవానికి విచిత్రమైందంటే ధర్నా చౌక్ కోసం ధర్నా ఎక్కడ చేయాలనేది అర్థం కాలేదు. అది పెద్ద చిక్కు సమస్యలాగా ఉండే. చాలాసేపు ఆలోచించిన తర్వాత అందరం కలిసి సిపిఐ వాళ్ళే అడిగినాం, మీరే మీ ఆఫీస్ ముందు కొంత జాగా ఉంది కాబట్టి ఇక్కడ ఒక 1 నెల రోజుల పాటు ధర్నా రోజు ఒకరు నిరసన దీక్ష చేయాలని రోజొక వర్గం అనుకున్నాం. అట్లా అనేక వర్గాలను గుర్తించడం, వాళ్ళ చేత నిరసన దీక్షలు కొనసాగించడం. అవి ఆ ఎండాకాలం వేడిలో ఈ ధర్నా మగ్దూమ్ భవన్ ముందు లోగిల్లో అక్కడ కూర్చున్నాం. దాదాపు 1 నెల రోజుల పాటు ఆ కార్యక్రమాలు జరిగినాయి. అనేక మంది నిరసన తెలిపినారు. వాళ్ళు నిరసన తెలుపుతూ వ్యక్తం చేసిన అభిప్రాయాలు, వ్యాసాలు అవిటిని కూడా ఒక పుస్తకంగా తీసుకొచ్చినాం. అన్నింటికీ ముగింపుగా ధర్నా చౌక్నే ఆక్రమించుకుందామనే ఒక పిలుపునిచ్చి బయలుదేరినాం. ఆ రోజు చాలా అందుకు మేము అంతకుముందు ఏ రోజుకు ఆ రోజు 15, 20 మంది, 30 మంది, 50 మంది అట్లా వచ్చి నిరసన దీక్షలు చేసినారు. కానీ ఆ రోజు మాత్రం ఒక 3-4 వేల మంది విఎస్టీ దగ్గర నుంచి ధర్నా చౌక్ దాకా ప్రతి గల్లీలో నుంచి చీమల్లాగా జనం కదిలి ప్రయాణం చేస్తే మాత్రం అది ఒక అద్భుతమైన ఘట్టమే. మీతో పాటు